Audio Jungle. Audio Jungle. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి. సో మీకైతే చూపిద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను. సో మరి వీడియో స్టార్ట్ చేద్దామా? సో నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూపించేస్తాను. మరి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ అయితే నా మ్యారేజ్ బ్లౌజెస్ అయితే చూపిస్తానండి. సో అన్నీ దగ్గర పెట్టుకుంటాను. సో ఫస్ట్ కలెక్షన్ అండి. సో ఫస్ట్ ఇది నా మ్యారేజ్ శారీ, రిసెప్షన్ శారీది అనమాట. సో బ్లౌజ్ అయితే ఇదన్నమాట. సో ఆ టైంలో నాకైతే నా మ్యారేజ్ టైంలో నాకు ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అంత ఐడియా లేదు. సో తర్వాత ఎక్కువ తెలుసుకున్నాను. సో అందుకే నాకు అంత మోడల్స్ అలాంటివి ఏమీ తెలియదు అనమాట. సో కొంచెం సింపుల్గానే ఉన్నాయి నా మగ్గం వర్క్ అంతా ఆ టైంలో. సో తర్వాత అయితే మంచిగా చేయించుకున్నాను. సో ఇది వచ్చేసి నా రిసెప్షన్ శారీ అండి, సారీ బ్లౌజ్ మగ్గం వర్క్ అనమాట. సో ఇలా హాఫ్ హ్యాండ్స్ అనమాట. నేను ఇది నా మ్యారేజ్వి 3/4 ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోలేదన్నమాట. సో జస్ట్ ఇలా షార్ట్ హ్యాండ్స్ పెట్టి ఇలా అయితే మగ్గం వర్క్ అనమాట. సో ఇదండి బ్లౌజ్. ఆల్మోస్ట్ ఉన్నది మ్యారేజ్కి రిసెప్షను అలాగే మార్నింగ్ ముహూర్తంది ఇంచుమించు ఒకటే విధంగా ఉంటుంది అనమాట కలర్ అయితే. సో నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి ఎల్లో అండి. ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట బ్లౌజు, సారీ బ్లౌజే కాదు శారీ కూడా చాలా ఇష్టము. కలర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇదండి వర్క్ అయితే ఇలా వచ్చింది. సో జస్ట్ సింపుల్గా అయితే చేయించుకున్నాను అనమాట. సో మంచి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్. ఇది ఆల్రెడీ శారీకి ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ అనమాట. ఎగ్జాక్ట్ పింక్ కలర్ వేశారు. చాలా బాగుంది డిజైన్ అయితే. అలాగే శారీ కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే. సో ఎప్పుడైనా మీకు ఈ శారీస్ కూడా అన్నీ చూపిస్తానండి. ఒకే వీడియోలో అన్నీ చూపించలేను కదా, సో దానికే జస్ట్ బ్లౌజెస్ మాత్రం చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి నా తాంబూలం శారీ అనమాట. తాంబూలంకి ఈ బ్లౌజ్. సో ఇంకొకటి వచ్చేసి ఇదండి. సో ఇది వచ్చేసి ముహూర్తం అనమాట. సో మార్నింగ్ శారీ. సో ఇది కూడా షార్ట్ హ్యాండ్సే. సో అస్సలు వేయలేదు ఈ శారీస్ అయితే నేను. జస్ట్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ అయిపోయింది. 8 ఇయర్స్ కాదండి, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. సో జస్ట్ ఒక 2-3 టైమ్స్ వేసింటాను అంతే. సో ఇలా మెరూన్ అనమాట. సో మెరూన్ శారీకి ఈ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి. సో మంచి మెంతి కలర్ శారీ. సో దానికి కాంబినేషన్ బ్లాక్, హాఫ్ అండ్ వైట్ వస్తుంది, హాఫ్ అండ్ వైట్ వస్తుంది. సో ఇలా మంచి బోట్ నెక్తో ఇలా డిజైన్ అయితే చేయించుకున్నాను. మిర్రర్ వర్క్ అనమాట. సో ఇది కూడా హాఫ్ హ్యాండ్సే. ఇది కూడా బాగుంటుంది శారీ. సో హాఫ్ బ్లాక్ అండ్ హాఫ్ మెంతి కలర్ అనమాట. ఇందాక ఎల్లో కలర్ శారీ చూపించాను కదా, అలాంటి దాంట్లోనే మెంతి కలరు. సో ఇలా దీనికి కాంబినేషన్ అయితే బ్లౌజ్ బ్లాక్ అయితే వచ్చింది. మంచి మగ్గం బ్లౌజ్ అండి, మంచి మిర్రర్ వర్క్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది, బోట్ నెక్ అనమాట. సో ఇదొక బ్లౌజు. సో నెక్స్ట్ శారీ వచ్చేసి దీనికి హిప్ బెల్ట్ కూడా చేయించుకున్నాను. చాలా బాగుంటుంది శారీ. ఇది ఎప్పుడు అంటే అమ్మ వాళ్ళు దేనికో దేవర్లకు అనుకుంటాను ఆ టైంలో చేయించారు, శారీ తీసిచ్చారు. దానికైతే బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇదైతే హెవీ వర్క్ అనమాట, చూసారా? సో ఇలా వస్తుందన్నమాట వర్క్ అయితే. సో ఇది 3/4 ఫుల్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ కాదు 3/4 డిజైన్ అయితే ఇలా వచ్చింది. చూసారా, చాలా బాగుంటుంది ఇది కూడా అయితే. సో లాస్ట్ టైం నేను దేనికో వరలక్ష్మి వ్రతంకి దేనికో కట్టుకున్నాను అనుకుంటానండి, సో గుర్తులేదు. సో మంచిగా హిప్ బెల్ట్ కూడా లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అయితే నేను కట్టుకున్నాను. పిక్ ఉంటే పెడతానమాట. సో మంచిగా హిప్ బెల్ట్ కూడా చేయించుకున్నాను, బాగుంటుంది. సో ఫుల్ హెవీ వర్క్ అనమాట ఇదైతే. సో చూసారా, ఇదండి ఒకసారి. దీనికైతే ఆరెంజ్ కలర్ శారీ వచ్చింది. సో దీనికి కాంట్రాస్ట్గా ఇలా వర్క్ అయితే వచ్చింది అనమాట. బ్లూ కలర్ కాంబినేషన్
బ్లౌజ్. సో నెక్స్ట్ కాసులదండి, కాసుల వర్క్ అనమాట. చూడండి కాసుల వర్క్. ఇది వచ్చి నాకి ఇది కూడా అమ్మ వాళ్ళు తీసిచ్చారు. సో ఇంట్లో ఫంక్షన్ ఉంటే. సో చూసారా, ఇది వచ్చేసి మంచిగా కాసులు అయితే వచ్చింది. సో ఇలా ఇది కూడా చాలా హెవీ వర్క్ అనమాట, బాగుంటుంది ఇది కూడా. సో బ్లూ శారీ కలర్ వచ్చేసి పింక్, సారీ బ్లూ కాదు, ఈ పింక్ అనమాట, రాణి పింక్. దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఇది వర్క్ వచ్చేసి ఇలా వచ్చింది. మీకు దగ్గర చూపించాను. సో కాసులు అయితే చాలా బాగుంటుంది. ఇదన్నమాట, ఇదొక బ్లౌజు. సో అలాగే మీకు ఏంటంటే ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎలా మనము స్టోర్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఎందుకంటే ఎలా అంటే అలా పెడితే మనకి ఇలాంటి వర్క్ కానీ లేదంటే ఇలాంటి కాసులు అనేవి కానీ వెళ్ళిపోతాయి. సో నేను ఒకటి చెప్తానండి, అది పాటించండి. చాలా మంచిగా మనకి పట్టు శారీస్ కానీ ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ మనము అందులో స్టోర్ చేసుకుంటే చాలా వరకు మనకి లైఫ్ వస్తాయి అన్నమాట. అంటే మామూలుగా కూడా వస్తాయి. సో ఇందులో పెట్టుకుంటే ఇంకొన్నాళ్ళు మనకి ఎక్కువ వస్తుంది అన్నమాట లైఫ్. సో అందుకే నేనైతే ఆల్మోస్ట్ వర్క్ శారీస్ అలాగే పట్టు శారీస్ కానివ్వండి, ఇలాంటి మంచి వర్క్ బ్లౌజెస్ కానీ అలానే ప్యాక్ చేసుకుంటానండి, అలానే స్టోర్ చేసుకుంటాను. సో ఇదొక బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి నాకు ఇంట్లో గృహప్రవేశం టైంలో చేయించుకున్న శారీ. సో ఇది ఫుల్ కాంట్రాస్ట్ అండి. సో బ్లౌజ్ అంతా ఈ కలర్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలాంటి పింక్ అనమాట. సో మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. సో ఇలాంటి పింక్ అనమాట. సో ఇలాంటి పర్పుల్ టైప్ వస్తుంది. సో చాలా బాగుంటుంది శారీ. దానికి అంచు అలా ఏమీ ఉండదు. ఒకసారి మీకు నా పట్టు శారీస్ అలానే ఇలా మగ్గం వర్క్ ఉన్న బ్లౌజెస్ అన్ని శారీస్ కూడా మీకు ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. ఈ బ్లౌజ్ అయితే ఇదండి, నా గృహప్రవేశం దానికి, ఇంటి గృహప్రవేశం దానికి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే చేయించుకున్నాను. సో ఇంకొకటి వచ్చేసి ఇదండి, ఇది బాందిని శారీ అనమాట. సో బాందిని శారీకి ఇలాంటి మంచిగా వర్క్ అయితే చేయించుకున్నాను. సో బీడ్స్ వర్క్. సో ఇలా షార్ట్ హ్యాండ్స్. సో ఇలా వర్క్ అయితే మీకు ఈ బ్లౌజ్కి ఇలా అయితే వచ్చేసింది అనమాట. మంచిగా హెవీ వర్క్ అనమాట ఇది కూడా. సో ఇలా పీకాక్స్ వచ్చేసి అలాగే ఇలా అన్ని బీడ్స్ అనమాట. సో ఇది వచ్చేసి జరీ వర్క్. సో ఇది వచ్చేసి జరీ వర్క్, ఇక్కడ బీడ్స్ అనమాట. సో ఇది మంచిగా బాందిని కలెక్షన్. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. సో ఆన్లైన్లో అంటే అమ్మ వాళ్ళు లైక్ ఏంటి అంటే బాబు పుట్టినప్పుడు బాలింతలకి పెడతారు కదా, ఆ టైంలో అనమాట. సో అది ఈ శారీ. సో ఇంకొక బ్లౌజ్ అండి, ఇంకొక బ్లౌజ్ నాకు ఇష్టమైనది అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇంకొక శారీ అనే వస్తుంది బ్లౌజ్. సో ఇది వచ్చేసి ఇంకొకటి పెళ్ళి స్టార్టింగ్లో తీసుకున్నాను, పెళ్ళి అయిన తర్వాత. సో దానికైతే ఇలా వర్క్ అయితే చేయించుకున్నాను. 3/4 హ్యాండ్స్ వర్క్ సింపుల్గా ఇలా ఉంటుంది అన్నమాట. సో బ్యాక్ అంతా ఇలా డిజైన్ అయితే వచ్చింది. సో బాగుంటుంది ఇది కూడా శారీ. ఇదొక బ్లౌజ్. సో నాకు ఇష్టమైన బ్లౌజ్ చూపిస్తాను అని చెప్పాను కదా, అదే అండి. వర్క్ కూడా చాలా 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 బాగుంటుంది అనమాట వర్క్ అయితే. సో ఇది పీకాక్ డిజైను చాలా బాగుంటుంది. సో హ్యాండ్స్ అయితే ఇలా 3/4. నేను ఆల్మోస్ట్ వర్క్ అంతా బెంగళూరులోనే చేయించుకుంటాను. సో చాలా బాగా చేస్తారు. సో మా నేటివ్లో చాలా తక్కువ అండి, ఒకటేమో చేయించుకున్నాను నేటివ్లో, చూపిస్తాను మదనపల్లిలో. సో ఇది వచ్చేసి బెంగళూరులోని వర్క్ అయితే సూపర్ అండి ఇది. సో ఇది వచ్చేసి పీకాక్స్ ఇలా బీడ్స్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నా శ్రీమంతం శారీ అనమాట, మా వారైతే తీసిచ్చింది. చాలా బాగుంటుంది శారీ. చూసారా, మంచిగా సిల్వర్ జరీతో మనకి ఇది వచ్చేసి జరీ అంతా సిల్వర్ జరీ వస్తుంది.
సో వర్క్ అయితే ఇలా కాంట్రాస్ట్ చేయించుకున్నాను. శారీ అయితే చాలా బాగుంటుందండి. ఆ రోజు ఒక్కరోజు కట్టుకున్నాను శ్రీమంతంకి, తర్వాత అస్సలు కట్టుకోలేదు శారీ అయితే. సో వర్క్ అయితే ఇదన్నమాట. సూపర్ అండి, ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకే కట్టలేను, ఎక్కువ హెవీగా ఉంటుంది. సో అందుకే ఎప్పుడైతే కట్టలేను, కట్టుకున్నప్పుడు తప్పకుండా చూపిస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూద్దామా. సో ఇది జస్ట్ నార్మల్గా కుట్టించుకున్నానండి. ఇది దేనికి శారీ అనేది లేదు నా దగ్గర. సో నార్మల్గా కుట్టించుకున్నాను, దేనికన్నా యూస్ అవుతుంది అనేసి. ఇలా బ్లౌజ్ అయితే హాఫ్ పట్టు వచ్చింది. సో దానికి కాంట్రాస్ట్గా ఇలా బ్లూ, గ్రీన్ అలాగే గోల్డ్ కలర్తో చేయించుకున్నాను. ఇది ఏదైనా శారీస్కి మనకి సూట్ అవుతుంది. నా దగ్గర 2 శారీస్ ఉన్నాయి, అంటే పట్టు శారీస్, దానికి వర్క్ లేదనమాట. సో దానికైతే ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సరే, సో ఇలా మనకి వర్క్ అనేది బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుందండి. మంచి లోటస్ అనమాట, లోటస్ డిజైను. సో మంచిగా వర్క్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో బాగుంటుంది ఇది కూడా బ్లౌజ్. సో ఏదైనా మనకి శారీస్కి మ్యాచ్ అయ్యే టైప్ ఉంటే వేసేసుకోవచ్చు అనమాట. సో అందుకే ఇదైతే కుట్టించి పెట్టుకున్నాను. సో ఇలాంటి బ్లౌజెస్ నా దగ్గర 2 ఉన్నాయన్నమాట. సో ఏంటి అంటే ఏదైనా ఒక శారీకి మ్యాచ్ అవుతుంది అనేసి 2 శారీస్ అయితే కుట్టించుకున్నాను. సో ఇంకొక శారీ అండి, సారీ బ్లౌజ్. సో ఇంకొకటి వచ్చేసి మంచి పింక్ కలరు. దీనికి వచ్చేసి శారీ కలర్ వచ్చేసి ఈ కలర్ అనమాట, ప్యారెట్ గ్రీను. చాలా బాగుంటుంది శారీ అయితే. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట, మంచిగా ఇలా ఫ్లవర్ టైపు, ఫ్లవర్ డిజైను, అలాగే కొంచెం గ్లాస్ బీడ్స్ అయితే వచ్చాయన్నమాట. స్టోన్ బీడ్స్ కాదు, గ్లాస్ స్టోన్. సో ఈ విధంగా వర్క్ అయితే ఇలా వచ్చింది. ఇలా మంచి ఫ్లవర్ టైపు, పింక్ కలర్, రాణి పింక్ కలర్, బాగుంటుంది ఇది కూడా. సో నాకు ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ అంటే చాలా ఇష్టం అండి. అది కూడా నేను ఏదైనా శారీస్ మోర్ దాన్ 2000, 3000 అయితేనే వర్క్ చేపిస్తాను. బిలో ఉంటే నేను ఏ దానికి వర్క్ అయితే చేయించాను. ఎందుకంటే మనం 2000 లోపల శారీ తీసుకొని మనము 3000, 4000, 5000 అయ్యే బ్లౌజెస్ కూడా ఉంటాయి మగ్గం వర్క్. మీకు చెప్పడం మర్చిపోయాను, బ్లౌజ్కి ఎంత అమౌంట్ అవుతుంది అనేసి చెప్పలేదు కదా. సో మర్చిపోయానండి. సో ఈచ్ మనకి అట్లీస్ట్ అంటే మినిమం అంటే 2500 అండి. ఏది కూడా 2000 లోపల అయితే నాది ఏది లేదు, ఒక్కటైతే ఉంది 2000 లోపల, ఇదనమాట. సో ఇది వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా 2000 అయితే పడింది. ఇది వచ్చేసి 5000 అండి. సో ఇప్పుడు చెప్పేస్తాను ప్రైసెస్ మీకు, మళ్ళీ మీరు అడుగుతారు కదా ప్రైస్ చెప్పలేదు అనేసి. సో ఇదైతే 5000 అయితే పడింది. ఇది వచ్చేసి 3500 ఆర్ 3700 ఏమో పడింది, అంత ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదండి. సో చాలా రోజులు అయిపోయింది కదా. ఇది వచ్చేసి నేను మదనపల్లిలో చేయించుకున్నాను వర్క్. సో అక్కడ నాకు కొంచెం తక్కువే పడింది అనమాట. సో మనకి కంపేర్ చేసుకుంటే బెంగళూరు మదనపల్లిలో కొంచెం తక్కువే అనమాట. మదనపల్లిలో తక్కువ పడతాయి, ఇక్కడ బెంగళూరులో కొంచెం ఎక్కువ అనమాట, కాస్ట్లీ. కాకపోతే నాకు ఫినిషింగ్ అనేది చాలా ఎగ్జాక్ట్గా ఉంటుంది బెంగళూరులో అయితే. సో దానికే నేను ఆల్మోస్ట్ బెంగళూరులోనే వర్క్ చేయించుకుంటాను. సో ఇది కూడా బెంగళూరు. సో మీకు తెలిసిపోతుంది అనమాట వర్క్ చూడండి. సో ఎగ్జాక్ట్ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఫినిషింగ్ అనేది నాకు ఇక్కడే నచ్చుతుందండి. సో ఇదైతే బెంగళూరు, ఇదైతే మదనపల్లి. సో నాకు నచ్చింది అని చెప్తున్నాను. సో అక్కడ కూడా బాగానే కుట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో మరి అలా ఫీల్ అవ్వద్దు, నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాను. ఇది కూడా 4000, 4500 అలా అయితే పడింది. సో ఇది దగ్గర 4000 అండి, 4000 చేంజ్ అనుకుంటాను. ఎందుకంటే దీనికి హిప్ బెల్ట్ కూడా ఉంది కదా, సో అందుకోసం అన్నమాట. సో ఇది కూడా 2700 అలా పడింది. ఇది కొంచెం స్టార్టింగ్ అనమాట. సో అందుకే అప్పుడు కొంచెం తక్కువ పడింది, ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ కదా. సో ఇది వచ్చేసి అప్పుడు 2500 అలా అనమాట. అదే మోర్ దాన్ అన్నీ కూడా 2500 అలానే పడ్డాయి అన్నమాట కాస్ట్.
ఆల్మోస్ట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయిపోయాయండి. ఇంకేంటి అంటే జస్ట్ నార్మల్గా ఇలా ఇది వచ్చేసి నాకు ఎంగేజ్మెంట్ శారీ అనమాట. సో ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా నేను వర్క్ అయితే చేయించుకోలేదు, ఎందుకంటే అప్పుడు చాలా తక్కువ టైం ఉండేది మాకు. సో దానికోసం ఇలా జస్ట్ ఊరికే ఇలా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకునేసి ఇలా బీడ్స్ అయితే పెట్టించుకున్నాను మా సిస్టర్తో. సో ఇలా ఫ్లవర్, జస్ట్ ఇవి ఫ్లవర్ రెడీమేడ్ ఫ్లవర్ అండి. సో ఇలా మనము గమ్తో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. సో దానికి వర్క్ ఏం చెప్పలేదు. సో ఇది వచ్చేసి మా హౌస్ వార్మింగ్ టైంలో ఇది జస్ట్ ఇలా బీడ్స్ అనమాట. ఇది బోట్ నెక్ పెట్టించుకున్నాను. ఇలా బోట్ నెక్ పెట్టేసి ఇలా బీడ్స్ అయితే ఇలా పెట్టించుకున్నాను. సో మగ్గం వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. జస్ట్ ఇవి వచ్చేసి ఇలా బీడ్స్ కలెక్షన్ అనమాట. సో దానికి ఇవి కూడా చూపించేస్తున్నాను. ఇది లేస్ సపరేట్గా తీసుకొని ఫుల్ శారీకి అంతా పెట్టించుకున్నానండి. సో ఫుల్ శారీ అంతా ఇదే లేస్ వస్తుంది. సో దానికి బ్లౌజ్ కూడా అయితే ఇలా పెట్టించుకున్నాం. ఇంకొకటి వచ్చేసి ఇది బ్లౌజ్, ఇది కూడా ఫుల్ బీడ్స్ కలెక్షన్. సో జాలీ బీడ్స్. సో ఇలా జస్ట్ లేస్ పెట్టేసుకొని ఇలా బీడ్స్ అయితే పెట్టించుకున్నాను. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి దేవర్లకి వైట్ శారీ కావాలి అంటే మా అత్తలు తీసిచ్చారు. సో అప్పుడు ఈ శారీకి జస్ట్ ఇలా బీడ్స్ అయితే పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది. ఇదైతే మా అక్క స్టిచ్ చేసి ఇచ్చింది. ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసేసి ఇలా బీడ్స్ అంతా కూడా స్టిచ్ చేసి ఇచ్చింది అనమాట. బీడ్స్ వైట్ శారీ కాంబినేషన్కి ఇలా. సో ఇంకొకటి ఇది ఫుల్ వర్క్ అండి. సో ఇది కూడా ఫుల్ రెడీమేడ్ వర్క్ అనమాట. ఇది కూడా దేవర్లకి మా పిల్లల ఫంక్షన్కి అమ్మ వాళ్ళు పెట్టింది. సో ఇలా ఫుల్ బీడ్స్ వచ్చాయి అనమాట. సో బ్లౌజ్ అంతా కూడా ఇలాంటి బీడ్స్, అందుకే మనం కటింగ్ చేసుకోవడానికి అవ్వదు. సో ఎంత బ్లౌజ్ ఉంటే అంత కూడా మనం కుట్టించుకోవాల్సిందే. సో దానికి ఇలా కుట్టించుకున్నాను అనమాట వర్క్ శారీ. సో ఇంకొకటి ఇది వచ్చేసి ఫుల్ ప్లెయిన్ శారీకి ఈ బ్లౌజ్ అయితే వచ్చిందండి. ఫుల్ వర్క్ అనమాట, రెడీమేడ్ వర్క్. సో ఇది కూడా రెడీమేడే అండి. సో ఇలా ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇలా బీడ్స్ అయితే అంటించేశారు. సో ఇది కూడా రెడీమేడ్ అనమాట. నచ్చాయా అండి నా బ్లౌజ్ కలెక్షన్ అయితే మీకు? సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో కూడా నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇది కూడా ఫుల్ వర్క్ శారీ. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ మా మ్యారేజ్ యానివర్సరీ శారీ అనమాట. సో శారీ అయితే భలే ఉంటుంది. సో ఫుల్ వర్క్ శారీ అనమాట. ఫుల్ గ్లాస్ బీడ్స్ వచ్చేసి ఇలా ఇలా వచ్చింది బ్లౌజ్. ఇదండి నా బ్లౌజ్ కలెక్షన్ అయితే. మీకు నచ్చిందా? సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సో షేర్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకు నా మగ్గం శారీస్లో ఉన్న బ్లౌజెస్ ఏం నచ్చాయో కమెంట్ అయితే చేయండి. నాకు ఇదైతే చాలా చాలా నచ్చింది అనమాట. సో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. చెప్పాను కదండి మీకు బ్లౌజెస్ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేసి. సో ఇలాంటి ఇది ఉంటుంది అనమాట, జిప్ టైపు. మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా. కుంభం ఇండస్ట్రీస్ అని ఉంది. సో ఇలా మనకి ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్లో, ప్లాస్టిక్ కవరు పాలిథిన్ కవర్ ఏదో అంటారు, నాకు అంత ఐడియా లేదు. మీకు కావాలంటే లింక్ పెడతాను, ట్రై చేస్తాను. అది ఎక్కడున్న లింక్ తెలియ చూడాలి. సో ఇలాంటివి అయితే నేను ఒక 5-6 తెప్పించుకున్నానండి. సో ఇలాంటి పట్టు శారీస్ కానీ ఇలాంటి వర్క్ బ్లౌజెస్ కానీ మనం ఇందులో పెట్టుకున్నామంటే స్టోర్ చేసుకుంటే మనకి చాలా లైఫ్ అనేది వస్తుంది అనమాట. సో మీరు కూడా తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి, మనకి ఎక్కువ పాడవ్వవు అనమాట. అండ్ ఇంకొకటి మనకి ఇలాంటి వర్క్ బ్లౌజెస్ ఏ ఉన్నా కూడా మీరు అప్పుడప్పుడు తీసి మారుస్తూ ఉండండి, లేదంటే ఒకటికొకటి ఇలా అతుక్కుపోయి బ్లౌజెస్ అనేవి పాడవుతాయి అన్నమాట. సో ఇదండి నాకు నచ్చిన టిప్ అయితే చెప్పాను. సో మీకు నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.